వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. యుద్ధం సమయంలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్న ఇరాన్ తాజాగా మరొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై ఇకపై భారీ ఎత్తున టోల్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించింది. అయితే ఈ టోల్ ట్యాక్స్ నుంచి భారత్ను మినహాయించింది. యుద్ధ సమయంలో కూడా తన మిత్రదేశమైన భారత్కు ఇరాన్ స్నేహహస్తం అందించింది. హర్మూజ్ లో కొత్తగా ప్రవేశపెట్టిన టోల్ ట్యాక్స్ వల్ల చమురు రవాణా ఛార్జీలు భారీగా పెరిగి పెట్రో ఉత్పత్తులు ధరలు పెరుగుతాయనే ఆందోళన ఉండేది. కానీ ఈ ఇరాన్ నిర్ణయం వల్ల భారత్కు ఎంతో ఊరట లభించింది. హర్మూజ్ జలసంధి విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఇరాన్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి తమ భూభాగం పరిధిలో ఉన్నందున ఇక్కడి నుంచి వచ్చిపోయే నౌకలపై భారీ ఎత్తున సుంకాలు విధించాలని ఇరాన్ నిర్ణయించింది. ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా కమిటీ ఈ ప్రతిపాదనను మంగళవారం ఆమోదించింది. హర్మూజ్ జలసంధి నిర్వహణ ప్రణాళిక విధానానికి ఆ దేశ పార్లమెంట్ ఓకే చెప్పింది. హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలకు గతంలో సుంకాలు లేవు. తాజా తీర్మానం ప్రకారం ఈ జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి టోల్ వసూలు చేసే వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఈ టోల్ ఇరాన్ కరెన్సీ అయిన రియాల్లో వసూలు చేయనున్నారు. ఇరాన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ను కుదిపేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అయితే భారత్ లాంటి మిత్ర దేశాలకు హర్మూజ్ టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా తాజా తీర్మానం ప్రకారం నిర్ణయించారు. హర్మూజ్ జలసంధిని వినియోగించుకోవాలంటే తప్పక టోల్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఇరాన్ మిత్ర దేశాలకు టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది అని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ వంటి మిత్ర దేశాల నౌకలకు ఈ జలసంధిలో ఎలాంటి అభ్యంతరం ఉండదని ప్రకటించారు. అంటే ఇరాన్ శత్రు దేశాలు ఈ జలసంధిని వినియోగించదలుచుకుంటే తప్పకుండా టోల్ ట్యాక్స్ విధించాలని ఇరాన్ నిర్ణయించింది. అయితే తమ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హర్మూజ్ నుంచి అనుమతించేది లేదని కూడా తేల్చిచెప్పింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఇంధన భద్రతకు పెద్ద ఊరటగా మారింది. భారత నౌకలకు హర్మూజ్ జలసంధిలో ఇప్పటికే అనుమతి ఉంది. భారత్ నౌకల రవాణాకు ఇరాన్ సహకరించింది. దీంతో పాటు హర్మూజ్ టోల్ ట్యాక్స్ ను మినహాయించింది. ఇరాన్ కు భారీ ఎత్తున టోల్ ట్యాక్స్ చెల్లిస్తే దాని ప్రభావం దేశంలో పెట్రో ఉత్పత్తుల మీద పడే అవకాశం ఉంది. కానీ ఇరాన్ దేశం ఇండియా పట్ల ఔదార్యం ప్రకటించడంతో ఊరట లభించింది.